హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము మన అందరికి ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. సూపర్‌గా ఉంటుందండి. రోటీలోకి బావుంటుంది. ప్లెయిన్ రైస్‌లోకి బావుంటుంది. అలాగే బగారా రైస్‌లోకి గూడంగా సూపర్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ నేను పెద్ద గోంగూర కట్టలు 2 తీసుకున్నాను. గోంగూర ఎర్ర గోంగూర తీసుకోండి. ఆకులు మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్, బోన్‌లెస్ చికెన్ నీట్‌గా కడుక్కొని తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనం గోంగూర చికెన్ చేస్తున్నాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల కారం వేసేసుకున్నాం కదా! ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ గరం మసాలా వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి. బాగా ఫ్రెష్‌గా అప్పటిదప్పుడు చేసుకొని వేసుకుంటే బావుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ గూడంగా చికెన్‌కు బాగా పట్టేటట్టు ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక 2 టమాటాలు గూడంగా చిన్నగా ఇలా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఇప్పుడు గోంగూరని మనం నీట్‌గా కడిగేసుకొని పెట్టుకుందాము. కడుక్కున్న గోంగూరని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. గోంగూర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి గూడంగా వేసుకుందాము. పచ్చిమిర్చి వేసి ఇలా తుంచి వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ను మీడియంలో పెట్టేసుకోండి. లేదంటే సిమ్‌లో పెట్టేసుకొని మాడకుండా మంచిగా ఉడికించుకోవాలి. ఈ ఆకు అనేది గోంగూర ఆకు ఇలా మెత్తబడేంత వరకు గూడంగా ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని బాగా మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. సో, ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా! నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఏసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లవంగాలు, ఇలాచి అలాగే దాల్చిన చెక్క వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు కాస్త ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కాసేపు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటా అనేది కొంచెం ఇలా మెత్తబడ్డాక ఇందులోకి మళ్ళీ కొంచెము కారం పొడి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెము సాల్ట్ వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మగ్గించుకోండి. ఉల్లిపాయకు కూడా కొంచెం ఇలా మసాలాలు పడితే బావుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టేసుకున్నాం కదా! మసాలా పట్టించి చికెను, ఆ చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్‌ను మంచిగా నూనెలో కాసేపు ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా! ఆయిల్ అనేది ఇలా పైకి రావాలనమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మంచిగా చికెన్‌ని మళ్ళీ మనము మూత పెట్టేసుకొని ఈ చికెన్‌ను మనము ఒక 5 నిమిషాలైతే కంపల్సరీగా ఉడికించుకోవాలండి. అప్పుడే చికెన్ అనేది మంచిగా జ్యూసీగా మెత్తగా వస్తుందనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చికెన్ అనేది మనకు మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించొద్దు, అలాగని తక్కువగా కూడా ఉడికించొద్దనమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్‌లోకి మనం గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. గోంగూర పేస్ట్ బాగా మెత్తగా ఉండాలి. అప్పుడే చికెన్‌కు బాగా పడుతుంది. ఇలా గోంగూర పేస్ట్ అంతా గూడంగా చికెన్ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలనమాట. ఫ్లేమ్‌ను సిమ్‌లోనే పెట్టేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోండి. ముక్కకు గూడంగా మంచిగా మసాలాలు, గోంగూర అనేది పట్టాలనమాట. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మళ్ళీ ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోండి. గోంగూర వేసుకున్నాం కదా! కాసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! కొంచెం ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ గోంగూర చికెన్‌ని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. వేసి తీసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని
మళ్ళీ మనం మూత పెట్టేసుకొని వాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని తక్కువగా ఉంటేనంటే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ కొంచెము ఉప్పు అనేది వేస్తున్నాను. చెప్పాను కదా, మనకు ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగానే పడుతుంది గోంగూర చికెన్కి అయితేనంటే. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఇప్పుడు 1 నిమిషం అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దించే ముందు మనం ఇందులోకి మళ్ళీ కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మనం వేసిన ఈ చికెన్ మసాలా ధనియా పౌడర్ కూడా మళ్ళీ చికెన్కి పట్టాలి కాబట్టి జస్ట్ ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 సెకండ్స్ అలా పెట్టేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అంతా మంచిగా ఇలా పైకి వచ్చింది. చూసారు కదా, ఇలా ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా, ముక్క ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి గోంగూర చికెన్ అయితేనంటే. అంతే, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి, అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. అంత బాగుంది టేస్ట్ అయితేనంటే. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.